మంచిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము క్రమంగా ధ్యానిస్తున్నాం. వాక్యమునకు మనల్ని మనము సంపూర్తిగా అప్పగించుకోవడం ఎంతో ప్రాముఖ్యం. క్రమంగా లేఖనాలు ధ్యానిస్తూ ఉండడం వలన మనకెంతగానో మేలు చేకూరుతుంది. అపోస్తలుడైన పౌలు ఇక్కడ తండ్రి అయిన దేవుడు మనకిస్తున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములన్నీ ఇక్కడ మనకు వివరిస్తున్నాడు. మనము ఒక్కొక్కటిగా మనం ధ్యానిస్తున్నాం. ఒకటి తర్వాత ఒకటి మన ఊహకు మించిన దీవెనలు దేవుడు మన పైన యేసుక్రీస్తు ద్వారా ఆయన అనుగ్రహించి ఉంటున్నాడు. 10వ వచనంలో చూసినట్లయితే దీనంతటి యొక్క ఉద్దేశము లేకపోతే ఈ సంకల్పంలో ఆయన ఉద్దేశించింది ఏంటి అనేది ఇక్కడ రాస్తున్నాడు. ఈ 10వ వచనం మన సహవాసానికి బహు ప్రాముఖ్యమైన వచనం కదా. దీనిపైనే మనము ఎంతగానో ఫోకస్ చేసి ఉంటున్నాం. క్రీస్తు యొక్క ఘనత, క్రీస్తు యొక్క మహిమ 10వ వచనంలో చూస్తే, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుని నిర్ణయము. వీటన్నిటిలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తులోనికి సమస్తము సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేవుని ఉద్దేశము ఇది అని ఇక్కడ మనం చూస్తున్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. తన కుమారులనుగా స్వీకరించాడు. మనల్ని విమోచించాడు. ఈ అంశములన్నీ మనకు వివరింపజేశాడు, మనకు తెలిసే విధంగా చేశాడు. దీంట్లో అంతా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, యేసుక్రీస్తులోనికి సమస్తము సమకూర్చవలనని దేవుని యొక్క ఉద్దేశం. అంటే క్రీస్తును ఘనపరచాలి అనేది దేవుని యొక్క గురి అయి ఉంటుంది. అందుకే ప్రతి దాంట్లో కూడా ఆయన ఏమంటాడంటే, ఆయన యందు మనము నిర్ణయించబడ్డాం, ఆయన యందు మనము ఏర్పాటు చేయబడ్డాం, ఆయనలో మనకు విమోచన కలిగింది, ఆయనను గూర్చిన మర్మము మనకు వివరించబడింది అని క్రీస్తు ప్రతి దాంట్లో కూడా ఉండడం మనం చూడొచ్చు. కాబట్టి దీనంతటిలో దేవుని ఉద్దేశము అది అని ఇక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తులోనికి సమస్తమును ఏకముగా సమకూర్చాలి అని దేవుడు ఉద్దేశించాడు. ఎన్నోసార్లు ఈ మాట విన్నాం మనం కదా, ఎన్నోసార్లు విన్నాం. కానీ అది ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మనకు తరచుగా జ్ఞాపకం చేయబడాలి. నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవపూర్వకంగా చూసింది అది. మళ్ళీ మళ్ళీ మనకు ఆ సత్యం జ్ఞాపకం చేయబడాలి. దేవుని లక్ష్యము, దేవుని గురి, దేవుని లక్ష్యము యేసుక్రీస్తు యొక్క మహిమ, యేసుక్రీస్తు యొక్క ఘనత. ఇది వింటాం, విని చటుక్కున ఇక్కడ నుండి వేరే ఇక్కడ వాక్యం వింటాం, అయిపోయిన కొన్ని నిమిషాల్లోనే మన మనస్సుల్లో నుండి, మన కన్నులలో నుండి ఈ సత్యము ఆత్మ సహాయం లేకపోతే అది పోతుంది, మనకి ఇంక కనిపించదు. ఇంకా వేరే పనుల్లో నిమగ్నం అయిపోతాం, వేరే వాటిల్లో నిమగ్నం అయిపోతాం కదా. అనుభవపూర్వకంగా మీరందరూ కూడా చూడొచ్చు. కాబట్టి తరచుగా ఈ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. గాడ్ హ్యాజ్ ఎ గోల్.
దేవునికి ఒక లక్ష్యం ఉంది అని ఇక్కడ దేవుని భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి ఒక లక్ష్యం ఉంది. ఎంత మంచి పదం కదా ఇది. గాడ్ హ్యాజ్ ఎ గోల్. దేవునికి ఒక గురి ఉంది. నీకుందా? నీ జీవితంలో నీకు ఏదైనా గురి, లక్ష్యము, పర్పస్ ఉందా? ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, ఈ వాక్యం ముగించి వేయబడే వరకు మనలో మనము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. డూ యూ హ్యావ్ ఎ గోల్? నిజమైన, స్థిరమైన, సాధించగలిగిన గురి, లక్ష్యము నీ జీవితానికి ఉందా? లేకపోతే రోజు వెంబడి రోజు, దినం వెంబడి దినం, సంవత్సరం వెంబడి సంవత్సరం అలా గడిచిపోతూ ఉందా? మన జీవితాలకు ఉద్దేశం లేకపోతే అంత అయోమయంగా ఉంటుంది అని ఒక ఆయన అన్నాడు. ఆయన మార్క్ జుకర్బర్గ్ అని ఫేస్బుక్ CEO ఒక దగ్గర గ్రాడ్యుయేట్స్కి ఆయన చెప్తూ ఏమంటాడంటే, పర్పస్ లేకపోవడం వల్లనే, ఒక పర్పస్ మనకు లేకపోవడం వల్లనే మనము నిరుత్సాహంలోనికి వెళ్ళడం, లేకపోతే దురలవాట్లలోనికి వెళ్ళడం, లేకపోతే ఏదో అట్లా బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అన్నట్టుగా మనుషులు బ్రతుకుతున్నారు. ఎందుకు? ఆయన చెప్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే వాస్తవం, అంటే కొంతవరకైనా సత్యాన్ని గ్రహించాడు. మనుష్యులకు లక్ష్యం లేకపోతే, మనుష్యులకు గురి లేకపోతే ఎలా బ్రతుకుతారు? సంతోషం లేకుండా, నిరుత్సాహంలో, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ఇది జనరల్ థింగ్, అందరికీ తెలిసిన విషయమే. గురి, లక్ష్యము, ఉద్దేశము, పర్పస్ఫుల్ లైఫ్ ఉండడం ఎంతో ప్రాముఖ్యం. అయితే పొరపాటు ఎక్కడ జరుగుతుంది అంటే, మనకు మనముగా ఉద్దేశాలు తెచ్చుకోవడంలో పొరపాటు జరుగుతుంది. పర్పస్ లేకపోయేసరికి మనకి ఇట్లా అయిపోతుంది. కాబట్టి మనము పర్పస్ క్రియేట్ చేసుకుందాం, ఒక గురి పెట్టుకుందాం, గురి పెట్టుకొని దాని కొరకు జీవితాంతం బ్రతుకుదాం, అప్పుడు సంతోషంగా బ్రతకొచ్చు. డాక్టర్ని అవుతానని ఒక గురి పెట్టుకొని ప్రయాసపడదాం, లేకపోతే పేదరికము నిర్మూలం చేయాలి అని ప్రయాసపడదాం. ఒక గురి తయారు చేసుకొని మీరు జీవించండి, అప్పుడు సంతోషంగా జీవిస్తారు. గురి ఉండాలి అనడంలో తప్పు లేదు, కానీ గురి తయారు చేసుకోవాలన్నప్పుడే సమస్య వస్తుంది కదా. గురి తయారు చేసుకునే స్థితిలో మనం లేం. మనకు ఆల్రెడీ గురి ఒకటి ఉద్దేశించబడి మనల్ని దేవుడు ఇక్కడ ఉంచాడు, అంతేనా? మనం తయారు చేయబడ్డాము కాబట్టి తయారు చేసిన వానికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది. అంతేగాని తయారు చేయబడిన మనకు మనముగా ఒక ఉద్దేశాన్ని పెట్టుకోలేం. అది సాధారణంగా ఆలోచించిన అది లాజిక్ లేకుండా అయిపోతుంది. ఈ మైక్ స్టాండ్ తయారు చేసేవాడు, సౌండ్ సిస్టమ్ స్టాండ్ తయారు చేసేవాడు, దానికి ఒక ఉద్దేశాన్ని, గురిని అతడిస్తాడు. అంతేగాని స్టాండ్ తయారు చేసి అక్కడ పెట్టిన తర్వాత అది తనకు తాను ఏం చేయాలి, నేను ఓకే ఇట్లా ఉన్నాను కాబట్టి ఒక బాక్స్ని మోద్దాం అని సృష్టింపబడిన ఒక వస్తువు తనకు గురి సృష్టించుకునే స్థితిలో అది లేదు. We cannot create a purpose for our lives. We have been created with a purpose. మనకు ఒక గురిని ఉద్దేశించి దేవుడు మనల్ని సృష్టించి ఉంటున్నాడు. ఇక్కడ ఆ గురి లేకపోతే ఆ లక్ష్యము 10వ వచనంలో దేవుని భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. పరలోకములో ఉన్నవే కానీ,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి, సంకల్పము అంటే సంకల్పించాడు, ఉద్దేశించాడు, ప్రణాళిక వేశాడు. పైన ప్రణాళిక అంతా కూడా మనము చదివాం. ఈ ప్రణాళికను బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఇదిగో ఇది ప్రణాళిక, ఇది క్రీస్తును గూర్చిన మర్మము. ఇతరులకు తెలియంది మనకు తెలియపరచబడింది. ఏంటి అనంటే దేవుని ప్రణాళిక ఇది, దేవుని ఉద్దేశం ఇది. గాడ్ హ్యాజ్ ఎ గోల్. దేవునికి సృష్టి అంతటిలో ఒక లక్ష్యం ఉంది. క్రీస్తును ఘనపరచాలని, క్రీస్తులోనికి సమస్తమును సమకూర్చాలని దేవుడు ఉద్దేశించి అంటున్నాడు. కాబట్టి గాలి వీచినా, నేనిక్కడ మాట్లాడుతున్నా, మనము జన్మించిన దేశాలను రాజులు ఏలుతున్న దేవుని ఎటువైపు ఇదంతా వెళుతుంది? వాట్ ఈస్ ద గోల్? ఎటువైపు ఇదంతా వెళుతుంది అంటే చక్కగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తులోనికి సమస్తము సమకూర్చాలని దేవుడు ఉద్దేశించాడు. ఇదిగో ఒక స్థిరమైన లక్ష్యము, నిజమైన లక్ష్యము మన జీవితాలకు మనం కలిగి ఉండడం ఎంతో ప్రాముఖ్యం. లేకపోతే ఇంకా మనము జీవించే ఉద్దేశాలు భయంకరంగా ఉంటాయి. ఎన్నోసార్లు ఈ ఉదాహరణ చెప్పాను. కొందరు డబ్బుల కొరకు బ్రతుకుతారు, కొందరు తినడానికి బ్రతుకుతారు, కొందరు చెట్లు పెంచడానికి బ్రతుకుతారు, కొందరు కుక్కల కొరకు బ్రతుకుతారు. ఒకసారి ఒక పేపర్లో చదివిన ఆర్టికల్, ఈ ఈ ఈ ఈ అంశం ధ్యానించినప్పుడల్లా అది నాకు జ్ఞాపకం వస్తుంది. పేపర్లో చదివిన ఆర్టికల్ ఏంటి అంటే, ఒక అమ్మాయి మంచి కుక్కను పెంచుకుందంట. పెంచుకొని చక్కగా దాన్ని చూసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏమైంది? కుక్క చనిపోద్ది. ఏదో జలుబో జ్వరమో ఏదో ఒకటి వచ్చి అది మరణించింది. అది చనిపోయింది అని చెప్పి ఈమె అన్నం తినడం మానేసి, నిద్ర మానేసి, ఉద్యోగం బంద్ చేసి, ఏం పని చేయకుండా ఏడ్చి 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 ఆమె చనిపోయిందంట. చూస్తున్నారా? స్థిరమైన గురి, ఉద్దేశము, నిజమైన గోల్ లేకపోతే కుక్క కొరకు కుక్క చనిపోయింది అని. ఎవరైనా కుక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే దయచేసి క్షమించండి. కుక్కని ఇష్టపడడంలో తప్పు లేదు, అన్నం తినడంలో తప్పు లేదు, ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడంలో తప్పు లేదు. కానీ నీ ఉద్దేశం ఏంటి? దాని కొరకే బ్రతుకుతున్నావా? కుక్క చనిపోయింది అని చెప్పి ఆమె చనిపోయింది. అక్కడి వరకు అయ్యో అనుకున్నాను, అరే ఇంత దయనీయమైన స్థితిలో మనుషులున్నారా అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ చదివితే వీళ్ళిద్దరూ చనిపోయారని వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్న అనుకుంటా, ఎప్పుడో చదివాను, నాకు అది ఆ డీటెయిల్ సరిగా జ్ఞాపకం లేదు. ఇంకా వాళ్ళు చనిపోయారని వీళ్ళు కూడా చావు దగ్గరికి వచ్చేసారు. అంత భయంకరమైన స్థితిలో మనుషులు జీవిస్తున్నారు. ఎందుకు అనంటే దేని కొరకు బ్రతకాలో, ఏది ప్రధానమైందో, దేని కొరకు మనం ఈ లోకంలో ఉన్నామో తెలియదు. ఉద్దేశము, గురి లేదు. దేవునికి ఒక లక్ష్యం ఉంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అన్నిటి యొక్క అంతం ఇది, అన్నిటి యొక్క ముగింపు ఇది.
అన్నీ అటువైపు వెళుతున్నాయి. యేసుక్రీస్తులోనికి సమస్తము సమకూర్చబడుతున్నాయి. క్రీస్తు గనుడుగా కనబడతాడు. చివరికి యేసుక్రీస్తు యొక్క మహిమ కనపరచబడినట్లు ఇదిగో ఆ ముగింపులోనికి సమస్తం వెళ్తున్నాయి. ఇది దేవుని లక్ష్యము. మన జీవిత కాలమంతా మనము ఈ సత్యాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. 8వ వచనంలో చూస్తే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, హిజ్ ప్లాన్ ఫర్ ద ఫుల్నెస్ ఆఫ్ టైం. కాలము ముగించివేయబడినప్పుడు జరగవలసిన ఏర్పాటు. ఇదిగో దేవుని యొక్క గురి లేకపోతే లక్ష్యము ఇక్కడ మనము చూస్తున్నాం. యేసుక్రీస్తులోనికి సమస్తము సమకూర్చాలి అని దేవుడు ఉద్దేశించాడు. సమకూర్చబడడం అంటే ఆయనలోనికి తీసుకురావడం. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఆయన క్రిందికి, ఆయన అధికారం క్రిందికి సమస్తమును తీసుకురావడం. ఇదే మొదటి అధ్యాయం 20వ వచనంలో చూస్తే, ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. 22వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి ఇదిగో ఆయనను సంఘమునకు శిరస్సుగా ఉంచాడు. సంఘములో యేసుక్రీస్తు అధికారిగా ఉన్నాడు. ఎవరు యేసుక్రీస్తు ప్రభువు అని అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి ప్రభుత్వము కంటే, ప్రతి శక్తి కంటే, పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా దేవుని కుడిపార్శ్వమున కూర్చుండబెట్టబడి ఉన్న ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించబడ్డాడు. ఇది దేవుని యొక్క లక్ష్యమని వాక్యం మనకు తెలియజేస్తుంది. క్రీస్తు మర్మము, క్రీస్తును గూర్చిన మర్మము. ఇలాంటి మాటే మనము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది కూడా ఎన్నోసార్లు మనము ధ్యానించిన వాక్య భాగం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు. ఇక నుండి జాగ్రత్తగా గమనించండి. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము, గురి అక్కడ మనం చూడొచ్చు, కలగాలి, కలుగు నిమిత్తము. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. గ్రీక్లో కలుగు నిమిత్తము అనే ఆ పదము ముందు వస్తుంది. అంటే ఎంఫసిస్ అక్కడ కొంతవరకు మనం చూడొచ్చు. కలగాలి, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత, కలగాలి, రావాలి అని దేవుడు ప్రతి కార్యాన్ని ఆయన జరిగిస్తున్నాడు. సృష్టి, సంఘము, విమోచన కార్యము, నూతన సృష్టి, ఇవన్నీ దేవుడు జరిగిస్తున్నాడు మన కొరకు.
వీటన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తును బట్టి జరిగిస్తున్నాడు. ఎందుకొరకు అనంటే క్రీస్తు యొక్క ఘనత కనుపరచబడాలని, క్రీస్తు మహింపరచబడాలని. కాబట్టే సమస్తమును ఆయన జరిగిస్తున్నాడు. ఇది దేవుని యొక్క లక్ష్యం, దేవుని యొక్క గురి. నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అనంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎన్నో పరిస్థితుల గుండా, ఎన్నో విషయాల గుండా, ఎన్నో కార్యముల గుండా దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు. వాటన్నిటిలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే యేసుక్రీస్తు ఘనత పొందాలి, యేసుక్రీస్తు మహింపరచబడాలి. ఆయన నిమిత్తము, ఆయన ఘనత కొరకు మనం బ్రతకాలి. ఇంకా వేరే లక్ష్యం మనకు లేదు, ఇంకా వేరే ఉద్దేశము, వేరే గురి మనకు లేదు. ఇదిగో ఈ గ్రహింపులోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు, ఈ మర్మము తెలియజేశాడు అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ అంటున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టి ప్రేమించి, మన కొరకు తన ప్రాణమును అర్పించి, మనలో ఈ నూతనమైన మార్పు దేవుడు తీసుకొని వచ్చాడు. క్రీస్తు నా కొరకు తనను తాను అర్పించుకున్నాడు అన్న తర్వాత, అది గ్రహించిన తర్వాత ఇంకా వేరే వాటి కొరకు మనం జీవించే అవకాశం ఉందంటారా? యేసుక్రీస్తు ఆయన దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ సమస్తమును విడిచి రిక్తునిగా చేసుకొని నా కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అన్న తర్వాత నెలకొక 10,000 సంపాదించడానికి నేను బ్రతుకుతాను, లేకపోతే కుక్క కొరకు, పావురం కొరకు నేను బ్రతుకుతాను అనే ఆ భూ సంబంధమైన మనస్సు నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు తన ప్రాణమును మనకు అర్పించుట ద్వారా ప్రేమతో, సంతోషముతో మనము ఆయన మహిమ నిమిత్తము మనం జీవించగలుగుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుండి నేను చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. మీకు ఎక్కడ వీలైతే అక్కడ కనిపించే విధంగా ఈ వచనము వ్రాసి ఉంచుకోవాలి. జీవించే వారిక మీదట, ఎప్పటి నుండి ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించి ఉంటున్నాడు గనుక మన ప్రాచీన స్థితి ఆయనతో పాటు మృతి పొందింది, అందరూ మృతి పొందిరనియు, జీవించే వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన మన కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము. దృఢమైన నిశ్చయత తీసుకుంటున్నాము, దృఢమైన నిర్ణయము తీసుకుంటున్నాము. నిశ్చయము, దృఢమైన అనే ఆ మాట ఎందుకు వాడుతున్నానంటే, ఇంత విన్న తరువాత బయటకు వెళ్ళి 2 నిమిషాల్లో మరచిపోయి మళ్ళీ ఇంకా ఇన్ని రోజులు ఏం చేశామో మళ్ళీ దాని కొరకే జీవిస్తూ ఉంటాం.
క్షణాల్లో అది పోతుంది. క్షణాల్లో అది పోయి బైబిల్ పట్టుకుంటావు కానీ ఉద్దేశం వేరు, ప్రార్థన చేస్తావు కానీ ఉద్దేశం వేరు. అంటే మంచి వాటిని చెప్తున్నా. ఉద్యోగం చక్కగా చేస్తావు కానీ ఉద్దేశం వేరు. ఇంకా ఇతరులకు సహాయం చేస్తావు కానీ ఉద్దేశము ఇది కాదు. దేవుని లక్ష్యం ఇది, దేవుని గురి ఇది. ఆయన కొరకు మనము జీవించినట్లు ప్రభువు మన కొరకు మరణించి ఉంటున్నాడు. ఆ తాత్కాలికమైన భూసంబంధమైన జీవిత విధానం నుండి మనల్ని బయటకు తీసుకొచ్చి యేసుక్రీస్తులోనికి అన్నీ సమకూర్చబడుతున్నాయి. క్రీస్తుకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తము దేవుడు సమస్తము జరిగిస్తున్నాడు అనే ఈ గ్రహింపులోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. గ్రహింపు మాత్రమే కాకుండా మన హృదయంతో మనం ప్రేమించి ఆయన కొరకు జీవించినట్లు ఇదిగో తన ప్రాణమును మన కొరకు ఆయన అర్పించాడు. ఒక దైవజనుడు ఈ విధంగా ప్రశ్నించాడు, క్రీస్తు నీ కొరకు ప్రాణమును అర్పిస్తే నీవు ఆయన కొరకు ఏమి చేస్తున్నావు? సీరియస్గా ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తమును నీ కొరకు చిందించినప్పుడు, యేసుక్రీస్తు నీ కొరకు తన ప్రాణమును ఆయన అర్పించినప్పుడు ఆయన కొరకు నీవేం చేస్తున్నావు? ఇదిగో ఆ హృదయ స్థితి, ప్రేమతో మనము ఆయన మహిమ కొరకు జీవించినట్లు యేసుక్రీస్తు మన కొరకు మృతి పొందాడు అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు, క్రీస్తు మహిమ కొరకు, యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడాలి, యేసుక్రీస్తు యొక్క ప్రేమ తెలియపరచబడాలి, యేసుక్రీస్తు యొక్క సామర్థ్యము బలము తెలియపరచబడాలి, అన్నిటి ద్వారా ఆయనకు ఘనత రావాలి అని ఆ ఒక్క ఉద్దేశము కలిగి మనము ఇంకే పనైనా చేయొచ్చు, ఇంకే పనైనా మనం చేయొచ్చు. కాబట్టి ఈ ఈ ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న సిద్ధాంతము లేకపోతే అంశం ఏంటి అని అంటే, గాడ్ హ్యాజ్ ఎ గోల్. దేవునికి లక్ష్యం ఉంది. దేవుడు సంకల్పించి ఉంటున్నాడు. దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు. మంచిది. అది గ్రహించిన తర్వాత మనము అప్లికేషన్గా రెండు విషయాలు దాంట్లో నుండి మనము చూడొచ్చు. దేవునికి ఈ లక్ష్యం ఉంది, దేవునికి గురి ఉంది అని తెలుసుకున్న తర్వాత కనీసం రెండు దాంట్లో నుండి వస్తాయి. ఒకటి ఏంటంటే, ఇదే గురి నీకు లేకపోతే, ఇదే లక్ష్యము నీకు లేకపోతే నీవు చేసేదంతా కూడా ఏమైపోద్ది చెప్పాలి? వ్యర్థమైపోద్ది. ఇంకా అదే చెప్పారా మీరు కూడా? ఇది దేవుని లక్ష్యం అయితే, ఇది దేవుని గురి అయితే, ఒకవేళ నీకు ఇదే గురి లేకపోయినట్లయితే ఇంకా నీ జీవితం అంతా ఎటుపోతుంది? బూడిదలో పోసిన పన్నీర్ అందామా, లేకపోతే ఇంకా ఊరికే పోతుంది, గాలికై ప్రయాసపడినట్లు అయిపోతుంది. అటు కష్టపడి ఇటు కష్టపడి ఏం చేస్తున్నావంటే వట్టి గాలిని సంపాదిస్తున్నావు. అఫ్కోర్స్ ప్రస్తుత కాలంలో గాలి ఎంతో అవసరమైంది. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్ కోసం ప్రయాసపడుతున్నాం. కానీ గాలికై ప్రయాసపడుతున్నామంటే అక్కడ ఉద్దేశం ఏంటి అంటే,
వ్యర్థంగా ప్రయాసపడుతున్నావు, వ్యర్థంగా ప్రయాసపడుతున్నావు. ఈ గురి నీకు లేకపోయినట్లయితే, ఈ గురి దీని కొరకు నీవు బ్రతకకపోయినట్లయితే, యు విల్ ఫెయిల్. నీవేం చేసినా దాంట్లో నిష్ఫలుడవైపోతావు. ఎంత మంచి పని చేసినా, మనుషులందరూ ఎంతగా నిన్ను మెచ్చుకున్నా, ఎంత లాభము నీకు దాని వలన కలిగిన, చివరికి అదేమైపోద్ది? యు హ్యావ్ ఫెయిల్డ్. ఇంతకాలం అందరూ సక్సెస్ 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 అన్నారు. అక్కడికి పోయిన తర్వాత ఏంటి అంటే, యు హ్యావ్ ఫెయిల్డ్. వట్టిగా బ్రతికావు, నీవు ఊరికే జీవించావు. ఎంతో మంచి మంచి కార్యాలు నమ్మని వారు కూడా చేస్తున్నారు. ఇదిగో నేను పట్టుకున్న ఈ మైక్ ఎవరు చేశారు, ఎవరు కనుక్కున్నారో, ఎవరు తయారు చేశారో తెలియదు. మంచి పరికరం కదా. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే వినిపించడానికి. కానీ దేవుడు దీన్ని తన మహిమ కొరకు, తన ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తు యొక్క మహిమ కొరకు వాడుకుంటాడు. ఇదంతా ఆయనది కాబట్టి, మనుషులు సైతం ఆయన వారు కాబట్టి ఆయన వాడుకుంటాడు. కానీ దీని కొరకు పనిచేసిన వానికి ఏ లాభం లేకుండా పోతుంది. వింటున్నారా? వ్యర్థంగా నీవు బ్రతికావు, గాలి కొరకు ప్రయాసపడ్డావు. యు హ్యావ్ ఫెయిల్డ్. నీవు నిష్ఫలుడవు అనే ఆ తీర్పు అతనికి ఇవ్వబడుతుంది. ఇదిగో ఈ ఈ ఐఫోన్ అనేది స్టీవ్ జాబ్స్ తయారు చేశాడు. ఆయన యొక్క జీవిత చరిత్ర చూస్తే ఎంత ప్రయాసపడ్డాడు ఇది బయటికి రావాలి. నిద్రాహారాలు మాని 24 గంటలు పనిచేసి అద్భుతమైన ఈ పరికరాన్ని తయారు చేశాడు. దీన్ని మనం వినియోగించుకుంటున్నాం. ప్రపంచ చరిత్రే ఒకేసారి మార్చబడింది అని చెప్పొచ్చు. అయితే ఇంత ప్రయాసపడిన తర్వాత, ఈజ్ హీ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ ఆర్ ఈజ్ హీ ఎ ఫెయిల్యూర్? చెప్పాలి మీరు. దీన్ని వాడుకుంటాడు దేవుడు. ఇది క్రీస్తు ఘనత కొరకు వాడబడుతుంది. కానీ అతనికి ఉపయోగమేమీ ఉండదు, ఆ వ్యక్తికి ఉపయోగమేమీ ఉండదు. ఆఖరికి ఏం చేసావయ్యా అంటే ఏం చేయలేదు. యు హ్యావ్ ఫెయిల్డ్. ఇదిగో వ్యర్థంగా నీవు బ్రతికావు, వ్యర్థంగా నీవు బ్రతికావు అనే తీర్పులోనికి అతడు తేయబడతాడు. అందుకే అలాంటి బలమైన ఉదాహరణలు వాడుతున్నా. ఎంత మంచి పని చేసినా, ఎంత ప్రయాసపడినా, ఇది నీ ఉద్దేశంలో లేనట్లయితే నీవు వ్యర్థముగా గాలికై ప్రయాసపడుతున్నావు. ప్రసంగి గ్రంథంలో అందుకే ఆయన ఏమంటాడంటే, వ్యర్థము వ్యర్థము ప్రసంగి చెప్తున్నాడు, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడిన పాటంతయు వ్యర్థముగా కనబడుతుంది. ఎందుకు? ఇదిగో దేవుని ఉద్దేశంలో క్రీస్తు మహిమ కొరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఈ పని చేయట్లేదు కనుక. కాబట్టి దేవునికి ఒక లక్ష్యం ఉంది అని అంటున్నప్పుడు ఉద్దేశము, నీవు ఆ గురి కలిగి లేనట్లయితే నీవు చేస్తున్న ప్రయాసం అంతా కూడా వ్యర్థంగా పోతుంది. నీవు చేస్తున్న పని, ప్రార్థన, సంపాదన, సహాయము అంతా వ్యర్థంగా పోతుంది. ఊరికే అది నీకు చివరికి ఉపయోగం ఏమీ ఉండదు. నీవు నిజంగా ఫలవంతుడవుగా కనబడవు, నీవు వ్యర్థుడవుగా నీ జీవితాన్ని గడుపుతున్నావు. వాక్యం వింటున్న మనము వాక్యపు వెలుగులో ఈ ప్రశ్న వేసుకోవాలి. నేనెందుకు బ్రతుకుతున్నాను? నేనెందుకు ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తున్నాను? ఏది నన్ను పరుగులు పెట్టిస్తుంది? దేని కొరకు నేను ప్రయాసపడుతున్నాను?
నాలో ఉన్న ఆశ ఏంటి, నాలో ఉన్న కోరిక ఏంటి, నాలో ఉన్న ఉద్దేశం ఏంటి అని ప్రతిదినము మనము జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఇదిగో ఈ లక్ష్యము కొరకు మనం జీవించాలి. లేనట్లయితే వ్యర్థంగా బ్రతుకుతున్నావు. మత్తయి సువార్తలో ప్రభు ఏమంటాడంటే దేవుణ్ణే ఆటంకపరుస్తున్నావు. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనకందరికీ తెలిసిన వాక్య భాగం. పేతురుతో ప్రభు అంటున్న మాట, పేతురు 22వ వచనంలో, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరం అవునుగాక, అది నీకెన్నడూనూ కలగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపుకు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. నీ జీవితం వ్యర్థమైపోవడం మాత్రమే కాదు, దేవుణ్ణి ఆటంకపరుస్తున్నావు. దేవునికి అభ్యంతర కారణం అంటే అడ్డంగా తయారైపోయావు. దేవుని లక్ష్యం ఇది. దేవుడు దీని కొరకు ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ గురి లేకుండా నీవు వేరేది చేస్తూ ఉంటే ఎలా ఉంది? అది అభ్యంతరకరంగా, ఆటంకంగా, దేవునికి అభ్యంతరకరంగా ఉంది. ఇదిగో అలాంటి వాడు తప్పకుండా శిక్షింపబడతాడు. దేవుణ్ణే ఆటంకపరుస్తున్నావు, దేవుని ప్రణాళికకు విరోధంగా ప్రయాసపడుతున్నావు కాబట్టి తప్పకుండా శిక్షింపబడతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 50వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 50వ వచనం. నేను నా మహిమను వెతుకుటలేదు, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను నా మహిమను వెతుకుటలేదు, వెతుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడు ఒకడు కలడు. దేవుడు నన్ను ఘనపరచాలని ఉద్దేశిస్తున్నాడు. యేసుక్రీస్తు తన మాటల్లో ఇక్కడ ఆ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. తండ్రి దీని కొరకు వెతుకుచున్నాడు. వెతుకుచు ఏమంటున్నాడు అక్కడ? తీర్పు తీర్చుచు ఉండువాడు ఒకడు కలడు. అంటే తీర్పు తీర్చడం అంటే తీర్పు తీర్చడం. యోహాను సువార్తలో తీర్పు తీర్చడం అంటే ఎక్కువసార్లు అక్కడ శిక్షిస్తాడు, తీర్పులోనికి తేబడతారు అంటే శిక్షిస్తాడు అని దాని అర్థం. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు అంటే తండ్రి నా మహిమను కోరుతున్నాడు, తండ్రి నా మహిమను వెతుకుతున్నాడు, వెతుకుచు తీర్పు తీర్చుచున్నాడు. ఒకవేళ ఈ కార్యం జరగనట్లయితే ఆయన ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అంత భయంకరమైన సత్యం ఇక్కడ ప్రభు వారికి తెలియజేస్తున్నాడు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? శాస్త్రులు, పరిసయ్యులు. యేసుక్రీస్తును పక్కన పెట్టేసి ఇంకా వాళ్ళు తమ భక్తిలో వాళ్ళు వెళుతూ ఉంటే ప్రభు వారితో తండ్రి నా మహిమను వెతుకుచున్నాడు. 54వ వచనంలో కూడా ఆ మాట మనం చూస్తాం. మా దేవుడని మీరెవరిని గురించి చెప్తురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. తండ్రి లక్ష్యం కలిగి ఉన్నాడు. ఒకవేళ ఇది మీరు జరిగించినట్లయితే తీర్పు తీర్చుతాడు, శిక్షిస్తాడు. ఈ లోకంలో ఎంతగా నీవు ప్రయాసపడినా శిక్షకు పాత్రుడుగా నీవైపోతావు. ఇదిగో క్రీస్తు యొక్క ఘనత మనకు మన జీవితం యొక్క ఉద్దేశముగా లేకపోతే అంత భయంకరమైన
ముగింపు ఉంది. వింటున్నారా? అంత భయంకరమైన స్థితి ఉంది. లైఫ్ అండ్ డెత్. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏదో చిన్న అంశం కాదు. లైఫ్ అండ్ డెత్. ఇది జరిగిందా బ్రతుకుతావు, ఇది జరగకపోతే ఏమైంది? మరణిస్తావు. అంత బలంగా దేవుడు ఈ సంకల్పము కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ గోల్. దేవునికి ఈ లక్ష్యం ఉంది. నీకు ఈ లక్ష్యం ఉందా? నీ జీవితము దీని కొరకు నీవు జీవిస్తున్నావా? ప్రభువు తన ప్రాణం అర్పించి ఈ మర్మము మనకు తెలియజేసి దీంట్లోనికి మనల్ని ఆయన తీసుకొని వచ్చాడు. ఇది జరగనట్లయితే వ్యర్థంగా బ్రతుకుతున్నావు, దేవునికి ఆటంకంగా ఉన్నావు, దేవుని శిక్షలోనికి నీవు వస్తావు. అది ఒకటి. రెండవది, దీని కొరకు నిన్ను నీవు అర్పించుకుంటే సమస్తము మేలు కొరకు నీకు సమకూడి జరుగుతుంది. ఇది దేవుని ఉద్దేశం. ఇది తెలుసుకొని వెంటనే నీ జీవితం ఇలా మలచబడింది అనుకో. స్ట్రైట్గా వెళ్తున్నావు, కారులోనో బండిపైనో, అక్కడ ఒక సైన్ కనిపించింది, బాబు ఇటు వెళ్ళొద్దు, యూటర్న్ తీసుకోవాలి అనే సైన్ కనిపించింది. అది చూసి వెంటనే బ్రేక్ వేసి ఇటు తిరిగింది అనుకోండి. ఇలా తిరిగితే ఇదిగో యూ విల్ బీ సక్సెస్ఫుల్. నీకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది. దేవుడు తన సహాయము నీ జీవితానికి అనుగ్రహిస్తాడు. నీ జీవితమునకు ఒక అర్థము కలిగి చివరికి నీవు జీవించిన జీవితానికి దేవుని చేత మెప్పును పొంది నీవు చేసిన దానికంటే ఎంతో ఎక్కువైన ప్రతిఫలము దేవుడు శాశ్వత కాలము నీకు అనుగ్రహిస్తాడు. ఇదిగో అది ఇంకొకటి వాక్యంలో మనం చూడొచ్చు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాల్లో మనము పౌలు రాస్తున్న మాటల్లో ఆ అంశాన్ని మనం చూడొచ్చు. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందునట్లు, లేకపోతే మీలో యేసుక్రీస్తు మహిమ పొందునట్లు, ఆయనలో మీరు దీవించబడినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును దేవుడు తన బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. ఇదిగో ఈ ఆశ, ఈ ప్రార్థన మీ కొరకు కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు ఘనపరచబడినట్లు, తత్ఫలితంగా మీరు దేవుని నుండి మహిమ పొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన. అంటే ఇదంతా గ్రహించి ఒక ఆశ మనలో కలుగుతుంది కదా. వాక్యం జాగ్రత్తగా భయంతో వింటున్నవాడైతే ఎంతో మందిలో నేను వాక్యం చెప్తూ ఉన్నప్పుడే అలాంటి మార్పు నేను చూడగలిగాను. ఇంకా సర్వలోకంలో దేవుడు ఎంత బలంగా ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు జాగ్రత్తగా భయంతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం ఇది తెలియజేస్తుంది అని వింటూ ఉన్నప్పుడు మనలో ఏం కలుగుద్ది? మేలు చేయవలననే
ఆరాటం కలుగుద్ది. అవునా, ఇదా దేవుని లక్ష్యం, ఇదా, ఇందుకొరకే నన్ను సృష్టించాడా, కాబట్టి ఏదైనా ఒక పని తలపెట్టాలి, ఏదైనా ఒక కార్యము జరిగించాలి, ఒకరి దగ్గరికి వెళ్ళి సహాయం చేయాలి, నా జీవితకాలం అంతా సువార్త ప్రకటిస్తూ బ్రతకాలి, నా ఉద్యోగంలో నేను చక్కగా పనిచేసి యేసుక్రీస్తుకు మహిమ తీసుకురావాలి, ఇందుకొరకు దేవుడు నన్ను రక్షించాడు అని మేలు చేయవలనను కలుగు ప్రతి ఆలోచన, ఆ ఆలోచన, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము దేవుడు తన బలముతో సంపూర్ణము చేయును. ఈ లక్ష్యము నీ జీవితానికి ఉంటే నీవు తప్పకుండా సఫలుడవవుతావు, నీవు తప్పకుండా ఫలముతో నీ జీవితాన్ని ముగిస్తావు. దేవుని సహాయము, దేవుని బలము అటువంటి వానికి దోహదపడుతుంది, లేకపోతే సహాయపడుతుంది. విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము దేవుడు తన బలముతో సంపూర్ణము చేస్తాడని దేవుని గ్రంథం మనకు బోధిస్తుంది. ఇలాంటి మాటే మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం, 21వ వచనం 2వ భాగంలో, సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని లేదా మేలు చేయవలననే ప్రతి ఆలోచన, తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. సిద్ధపరచుట అనేది కూడా బలము ఇచ్చుట అనే దానితో సమానమైన మాట. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక, మీకు బలమును అనుగ్రహించునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము ఇస్తున్న వాగ్దానం ఏంటి అనంటే, ఇదిగో ఈ విధంగా నీ జీవితము మలచబడి యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి దేవుని ప్రణాళికను వాక్యంలో చదువుతూ నీ జీవితం ఈ విధంగా మలచబడినట్లయితే అప్పుడు నీవు చేస్తున్న దానికి సఫలత ఉంటుంది. అప్పుడు నీవు చేస్తున్న దానికి ఎన్నో రెట్లైన ఫలము నీవు పొందుకుంటావు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ఫలం ఎన్నటికీ పోదు. క్రీస్తు నామమును బట్టి క్రీస్తు ఘనత కొరకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఫలం పొందుతావు. అది కాకుండా వేరే వేరే వాటి కొరకు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన, 10 లక్షల రూపాయలు ఇచ్చిన అది వ్యర్థంగా పోతుంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ అంశము మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన హృదయం అంతటితో దానికి మనల్ని మనం అప్పగించుకోవడం నేర్చుకోవాలి. ఊరికే ఈ చెవులతో వినకూడదు, ఈ చెవులతో వినకూడదు. ఆత్మ వీటిని హత్తుకోవాలి. ఇంతగా చెప్పబడుతున్నా, ఇంతగా దేవుడు ప్రభువు తన రక్తము కార్చి ఈ దిశగా మనల్ని తీసుకురావాలని ఇంత ప్రయాసపడుతున్నప్పుడు ఇంకా దీని యొక్క ఔన్నత్యము గ్రహించకపోతే ఎంత దౌర్భాగ్యమైన స్థితి. మనలో మేలు చేయవలననే ఆశ కలుగుతున్న కొలది ఇంకా దానికి అగ్ని పెట్టండి, దాన్ని చల్లార్చే ప్రయత్నం చేయకండి. అయ్యో క్రీస్తు ఘనపరచబడాలి
అనేది దేవుని యొక్క ఉద్దేశము. ఇది నాకు గ్రహింపులోనికి వచ్చింది, దేవుడు తెలియజేశాడు, తెలుసుకున్నాను, కొంత ఆశ కలిగింది. ఇంకా దాన్ని చల్లార్చడానికి చూడకండి, కట్టెలు పేర్చండి. కట్టెలు పేర్చడం అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి వాక్యం ధ్యానించండి, ప్రార్థించండి, భక్తుల జీవితాలను చదవండి. తమకున్నవన్నీ వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించి తమ ప్రాణాలను ప్రభువు కొరకు అర్పించారు. ఊరికే అర్పించారా? ఊరికే తమ ప్రాణాలను వాళ్ళు ఆ విధంగా అర్పించారా? క్రీస్తు నామ ఘనత కొరకు, క్రీస్తు మహిమ కొరకు, ఆయన నా కొరకు ఇంతగా తనను తాను అర్పించుకున్నాడు. అయ్యో నేనేమైనా చేయొద్దా అనే ఆ మార్పులోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. మనలో కలుగుతున్న ఆ ఆత్మ సంబంధమైన ఆ మార్పునకు ఏం చేయాలి? ఇంకా మంటను, ఇంకా అగ్నిని మనము, అగ్ని అనకూడదు కానీ ఇంకా కర్రలను పేర్చాలి, అంతేగాని దాన్ని చల్లార్చడానికి చూడొద్దు. ఒకవేళ అలాంటి తలంపు మీలో కొందరికైనా తప్పకుండా కలుగుతుంది. ఒకవేళ అలాంటి ఆశ కలిగినట్లయితే ఆ సంతోషాన్ని, ఆ ఉత్సాహాన్ని, ఆ మార్పును వెంటనే ప్రభు యొక్క మహిమ నిమిత్తము వెచ్చించడానికి ప్రయాసపడాలి. ప్రభు యొక్క మహిమ కొరకు ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయాసపడాలి. దేవుడు మన ప్రయత్నాల్లో తప్పకుండా సఫలతను అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మంచి అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం.